మహాపరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, దయగల నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలందరితో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు. నీకు వందనాలు. నీవు ఇచ్చిన ఆరోగ్యము ఆయుష్ను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వేళ పరిశుద్ధ దినము ప్రభా, మేమందరము నాయన నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్తుతించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా ఇంతవరకు జరిగిన ప్రార్థనలు, పాటలు అన్నిట్లో నువ్వు మహిమ పొందినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పుడు నీ వాక్యము చెప్పడానికి నీ సేవకుడు సిద్ధపడుచుండగా నాయన ఆయన ఆత్మతో నింపండి. ఆయనకు కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. నాయన నీ సెలవు చాటును మరుగుపరిచి నీ వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. వింటున్నటువంటి మేము కూడా ప్రభా నీ వాక్యాన్ని వినడానికి ఆశ అనుగ్రహించండి నాయన. వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. నీ వాక్యము నాయన విని దాన్ని మా మనసులో భద్రం పరుచుకొని దాని ప్రకారము జీవించే మహా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయన. వాక్యము ద్వారా మేము నింపబడి అనేక మందికి నీ వాక్యాన్ని చూపించగలిగేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు అందరికీ అనుగ్రహించండి. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా నీకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలంటే నీ వాక్యంతో నింపబడాలి కనుక ప్రభా వాక్యం వినబడుతుండగా దాన్ని శ్రద్ధగా వినేటువంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. మరి ఒక్కసారి నీ సేవకి నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆత్మతో నింపి ఆయన ద్వారా వాక్యాన్ని మాకు వినిపింపజేయమని ఈ ప్రార్థన సన్నిధిలో చేర్చుకోనమని ఈ వాక్యం ద్వారా నీవే మహిమ ఘనత పొందుకోమని ప్రార్థన ప్రభువైన యేసునామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో మనం వాక్యానికి సమయం ఇద్దామండి. సురభన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి దైవజనులు పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అలాగే రవికుమార్ అయ్య గారు మన అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభాభాన్యత కోసం చిరు పరిచయం. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య అయ్యగారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారండి. అయ్యగారు మరియు ప్రియా సతీమణి గారు సునీత రవికుమార్ గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. అందరికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారు పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. మన వాక్య సారాంశము యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం అండి. అమ్మ, ఒక కాలము వచ్చినది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేమునైనా మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. 16వ వచనం. యేసును వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండదు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితమనెను. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నానండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపును, వెళ్ళి ఇకను పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అదేవిధంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం అండి, లేదా 33 నుంచి చదువుతాను. అప్పుడు ఆ స్త్రీ తన జరిగిన దేనికి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమును స్వస్థపరచును, సమాధానము గలదాని వైపు నీ బాధ నివారణమైను, నీకు స్వస్థతను కలుగును గాక ఆమెతో చెప్పాను. అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం అండి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. అదేవిధంగా లూకా సువార్త
4:22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. అదేవిధంగా మత్తయి సువార్త 5:27 అండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, ఒక స్త్రీని మొహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడికన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ ఎదురు నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. ఈ చదువుబడిన మాటలన్నీ కూడా యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు, సంచారం చేసినప్పుడు చెప్పిన మాటలు. మనం చూసినట్లయితే ఒక ఆమె ప్రస్తుతం 6 పెనిమిటిలతో ఉంది. ఆమెని అమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఒక ఆవిడ వ్యభిచారంలో పట్టబడ్డది. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలి. ఆమెను తీసుకొచ్చారు, ప్రభు ఏం చేయమంటామని. ఆ రాళ్లకు అదేవిధంగా ఆ ఆడబిడ్డకు మధ్య యేసుక్రీస్తు నిలిచి, మీలో పాపం చేయని వాడు మొట్టమొదట రాయి విసిరండి అని చెప్పినప్పుడు చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెను పిలిచి, అమ్మ, వారు నీకేమీ చేయలేదా? నేను నీకు ఏమీ చేయను కానీ నువ్వు వెళ్ళి నువ్వు పాపం చేయొద్దని చెప్పి పంపించేశాడు ఆయన. అదేవిధంగా ఒకరోజు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రచూంగు ముట్టినప్పుడు, కుమారి, నీ విశ్వాసం స్వస్థపరిచను, సమాధానం గలదానవే నువ్వు పొమ్మని చెప్పినట్టుగా వాక్యం మనం సెలవిస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే పక్షవాయువు గలవాడు ఒకడు, వాడు పాపం వలన శాపం వలన వాడు జీవితాన్ని పాడు చేసుకొని వచ్చినప్పుడు తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూచి ఆయన ఏమన్నాడంటే, కుమారుడా, నీ పాపము క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళానని చెప్పడానికి మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా చూసినట్లయితే ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డది. అంతేకాకుండా ఆయన కోసం చెప్పబడిన మాట అంటే, ప్రభువా, నీ పెదవుల మీద దయారసము పొయ్యబడి ఉన్నది అంటాడు. అంతేకాకుండా దావీదు మహారాజు మాట్లాడుతూ ఆయన దేవుని కోసం చెప్పిన మాటలు ఏంటంటే, ప్రభువా, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన సమస్త కార్యముల మీద 145:9 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరమైన సమస్త కార్యముల మీద ఉన్నది అని రాయబడ్డది. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు నన్ను వెంబడించండి అన్నాడు. ఆ తర్వాత సేవలోకి వచ్చిన అపోస్తలుడైన పౌలు, మహాజ్ఞాని, గమాలీయుల పాదాల యొద్ద ధర్మశాస్త్రం చదివినవాడు, భూమిని తలకిందులు చేసినవాడు, సువార్తన ఖండాంతరాలు దాటించిన వాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక రాస్తూ అంటాడు ఆయన, యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. హ్యావ్ ఏ మైండ్ సెట్ లైక్ జీసస్, హ్యావ్ ఏ యాటిట్యూడ్ లైక్ జీసస్, హ్యావ్ ఏ మోరల్ వాల్యూస్ లైక్ ఏ జీసస్ అని కొన్ని బైబిల్లో తర్జుమా చేయబడ్డది. ఒకవేళ మధ్యకాలంలో మనం చూసినట్లయితే కలకత్తాలో జరిగిన విషయం మనం ఎరుగుదాం. ఆ బిడ్డ కోసం ఒక ఆయన రాస్తూ విధంగా నివాళులు అర్పించాడు. తల్లి, మమ్మల్ని మన్నించు, మా నిస్సహాయతను క్షమించు, నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలు అందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చెరిపి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం. తల్లి, మమ్మల్ని మన్నించు, మా చేతకాంతనాన్ని క్షమించు. 36 గంటలు ఇంటి ముఖం చూడకుండా పేషెంట్లు కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆర్తనానాదులు వెనక నిద్రపోయాం. తల్లి, మమ్మల్ని మన్నించు, మా ముద్దు నిద్రను నువ్వే వదిలించు. పగిలిన కలద్దాలు గుచ్చుకొని నీ కళ్ళ నుంచి కారిన రక్తం వైతరణలా భయపెడుతుంది. పటపటమని విరిగిన ఎముకల శబ్దం మాకు గుండె పగలలా చేస్తుంది. తల్లి, మమ్మల్ని మన్నించు, మా పిరికితనాన్ని గమనించు. గజానికి ఒక గాంధారవి పుత్రుడు వలపన్ని చెరపడుతుంటే కాపాడేందుకు ఎవడు రాడే?
ద్రౌపది మాన సంరక్షణకు వచ్చిన వారు ఎవరో రారే. ఎందుకో తనను వదిలేశాడు. తల్లి మమ్మల్ని మన్నించు, నీ రక్షణ నువ్వే నడుంకట్టు. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలని కోరికనే కరుడుగట్టిన స్వార్థపరులం. నువ్వు మా ఇంట్లో పుట్టినా ఆడబిడ్డవు కానందున సిగ్గు లేకుండా సంతోషిస్తాను. తల్లి మమ్మల్ని మన్నించు, మా స్వార్థాన్ని దయతో క్షమించు. సరిహద్దుల్లో సైనికుడు ఆత్మహత్య నిద్రిస్తే దేశ రక్షణకు అది పెను ప్రమాదం. విరక్తి చెందిన వైద్యుడు తెల్లకోటు శతస్కోప్ విసిరేస్తే లోకానికే ప్రళయమని తెలియని వాళ్ళం. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిరాసక్తులు నువ్వే వదిలించు. పూల పరిమళాలను ప్రపంచానికి అందివ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు వేలుతో సహా నరికేసి చెట్టును కూల్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మన నిలప్తను మొహంపై ఉంచు. కలకత్తా కురత్వానికి కన్నీళ్లతో కన్నుమూసిన చిట్టితల్లికి వస్తున్న వాళ్ళని ఒక ఆయన రాశాడు. భారతదేశం కానీ మనం చూసినట్లయితే బుద్ధుడు పుట్టిన దేశం, వేదాల విశీలన దేశం. అంతేకాకుండా ప్రారంభ దినాలలో ధర్మం 4 పాదాల నడిచింది. ధర్మపాలకులు, ధర్మ పరిరక్షకుడు అనే మాటలు తరచూ వింటూనే ఉంటాం. ఒకవేళ సమాజం 4 పాదాల మీద ధర్మం నడిచినట్లయితే ఎందుకు ఈ ఆగాత్యాలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఇబ్బందులు? భారతదేశ చరిత్ర మనం చూస్తున్న కొద్దీ దారుణాతి దారుణంగానే ఉంది. ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ varied heritage. I shall strive to worthy of it. I shall respect my parents, teachers and elders and treat everyone with courtesy. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన దేశ వారసత్వ సంపద నా గర్వకారణం. దీని అర్హత పొందడానికే సరదా కృషి చేస్తానని చెప్పి చిన్నప్పటి నుంచి స్కూల్లోని చెబుతూనే ఉన్నారు. అవి చిలక పలుకుల, ఏదో నామకేవస్ కంఠస్థ పెట్టిన మంత్రాల్లా చెప్తూ ఉన్నాము. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తూ ఉన్నాడు. రేపు చేయబడ్డది మన చెల్లి కాదా? రేపు చేయబడ్డది మన కూతురు కాదా? అన్యాయం జరుగుతున్నది మన బిడ్డలు కాదా? తరతరాలుగా భారతదేశం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క బలమైన సాంప్రదాయం కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లల జీవిత భాగస్వాములు మరియు వారంతా సంతానం మొదలైన వారు కలిసి జీవించడం జరుగుతుంది. అది భారతదేశం యొక్క జీవన శైలిని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ జరుగుతున్నది ఏంటంటే చరిత్ర మారిపోతూ ఉంది. ఒకప్పుడు పుస్తకాల్లో మేము చదివిన భారతదేశం ఇదేనా కాదనే డౌట్ వస్తూ ఉంది. కారణం ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టుగా ఉంది. అంతేకాకుండా అనేకమైన శ్లోకాలు, అదేవిధంగా ఆడవారిని కీర్తిస్తూ రాసిన పద్యాలు. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు. ఎక్కడ స్త్రీలను పూజించారో అక్కడ జరిగే సత్కార్యాలు విలువ ఉంటుంది. ఎక్కడ ఉండదో, ఎక్కడ చేయరో అక్కడ విలువ ఉండదని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఉపనిషత్తుల్లో చూసినట్లయితే ఉపనిషత్తు చర్చల్లో గార్గి, మైత్రేయ వంటి చాలా మంది స్త్రీలు పాల్గొన్నారు ఒకప్పుడు. ఈ విధంగా చూసినట్లయితే భారతదేశం కూచిపూడి కులుకులు నేర్పిన దేశం. అజంతా ఖజురహాల సంపదతో సొంపుతో పలికే భారతదేశం. అంతేకాకుండా సత్యమేవ జైతే అనేది మన నినాదం. ట్రూత్ ఎలోన్ ట్రింపు అన్నది మన నినాదం. సుమారుగా 140-142 కోట్ల పైగా జనాభా, ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. 32,87,200 చదివి క్వశ్చన్స్తో వైశాల్యం 7వ స్థానంలో ఉన్నాం. అతిపెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న దేశం.
అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాల్లో ప్రముఖమైన దేశంగా ఉన్నాం. 7,000 సముద్ర తీరం, కిలోమీటర్ సముద్ర తీరం కలిగి ఉన్నాం. చారిత్రక, వాణిజ్య అన్ని రంగాల్లో ముందున్నాం. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే చరిత్ర అంతా కూడా ఇది నాన్న వ్యతిరేకంగా కనబడుతుంది. ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్. I fell in love with the history, especially Indian history in the especially national movement. 23 సంవత్సరాల భగత్ సింగ్ దేశం కోసం ఉరితాడును చాలా సంతోషంగా ఇచ్చాడు. ఆయన అంటాడు, యూ కెన్ క్రష్ మై బాడీ బట్ యూ కెనాట్ క్రష్ మై స్పిరిట్. యూ కెన్ క్రష్ మై బాడీ, యూ కెనాట్ క్రష్ మై స్పిరిట్ అంటాడు. అదేవిధంగా ఐఏఎస్ లో 4వ ర్యాంక్ తెచ్చుకున్న సుభాష్ చంద్రబోసు భారతదేశం స్వేచ్ఛ కావాలి, మీ రక్తాన్ని ఇవ్వండి, నీకు స్వేచ్ఛనిస్తానని చెప్పి గగనసీమల్లో కనుమరుగైపోయాడు. మహాత్మా గాంధీ ఒక ఉన్నతమైన న్యాయవాది వృత్తిని, డబ్బులతో ఉన్న వృత్తిని వదిలేసి ఆయన్ని ఆఫ్ నేకర్ ఫకీర్ అని చెప్పి పిలిచేవాడు. ఎందుకంటే ఆయన భారతీయులతో కలిసిమెలిసి ఉండాలని, అదే వస్త్రాలను కలిగి ఉండేవాడు. ఆయన ఆశ ఏంటంటే, ఆయన కళ్ళకన్నా భారతదేశ సమాజం ఏంటంటే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడవగలగాలి అన్నది ఆయన యొక్క కోరిక. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కనబడిన ప్రతి ఆడపిల్లని వేటాడి వారి బ్రతుకులను తుంచుకునే, నంచుకునే, కామాన్ని తృప్తిపరుచుకునే ఆటవిక, అనాగరిక మనుషుల మధ్య నియమిస్తున్నాం. మనుషుల, మృగాల, మనిషి రూపంలో ఉన్న పశువ అర్థం కాని స్థితిలో ఉన్నాం. కంప్యూటర్ యుగపు కంత్రి మానవుడు, మరమనిషి, అమ్మ, అత్త, చెల్లి, పిన్ని, కూతురు, కోడలని తేడా లేకుండా రాతియుగపు మనుషులం. పసిపిల్లని లేదు, పండు ముసల్దని లేదు, పచ్చి బాలింతని లేదు, పేషెంట్ అని లేదు, నిరసరని చూడని నిలతక్కువ వెధవలతో నిండిపోయిన దేశంలో మనం ఉన్నాం. మా చిన్నప్పుడు మా తాతలు బాగా ఉగ్గిన మామిడి పళ్ళు కోసుకుని తింటూ ఉండేవారు. నేను హై స్కూల్ ఆ టైంకి వచ్చినప్పటికీ, హై స్కూల్ మాకు ఇంటర్వెల్ కొట్టగానే దోరగా ఉన్న మామిడి పళ్ళు కోసి ఉప్పికారం పెట్టించేవారు. అదేమి దౌర్భాగ్యము, ప్రస్తుత భారతదేశంలో పచ్చి పిందెలు, దానికి రూపం ఉండదు, ఆకారం ఉండదు, రుచి ఉండదు, వగరుండదు, సొగసు ఉండదు, స్వరూపం ఉండదు. 3 నెలలు 6 నెలలు పిల్లలు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు చిదిమేస్తున్న దౌర్భాగ్య దేశంలో ఉన్నాం. మొన్న ఈ మధ్య విజయనగరం జిల్లాలో పార్వతీపురం, రామభద్రపురం మండలంలో 6 నెలల ఉయ్యాల్లో ఊగుతున్న పసిపిల్లని 52 సంవత్సరాలు వయసున్న తాత వరుస అయ్యేవాడు చిదిమేశాడు. విజయనగరం గోశాసుపత్రిలో ఆ పిల్లకి టెస్టులు చేయడం జరిగింది. ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య పరిస్థితుల్లో జరుగుతున్న పరిస్థితులు. నీకు పర్మిషన్ ఉందా, మా ఊరికి ఎందుకు వచ్చావు, మాకు గొప్ప చరిత్ర ఉంది, మాకు వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి అన్నవాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ సమాజానికి యేసుక్రీస్తు బోధలు కావాలి. ఏంటి యేసుక్రీస్తు గొప్ప, ఏంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం? 6 పెనిమిట్లు ఉన్నదాన్ని అమ్మని పిలవగలిగిన ఉన్నత సంస్కారవంతుడు. ఆడదానిలో ఆట బొమ్మను కాకుండా అమ్మను చూడగలిగిన వాడు. అంతేకాకుండా ఈ అవయవాలు చూస్తే ఎరెత్తిపోతుందో లోకం. ఒక కవి రాస్తూ అంటాడు, అది మర్మస్థానం కాదు, అది నీ జన్మస్థానం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మర్మస్థానం కాదు, అది జన్మస్థానం. అంతేకాకుండా వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని అమ్మని పిలవగల ఉన్నత సంస్కారవంతుడు ఆయన. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసని సమాజంలో ఉన్నత నైతిక విలువలను పెంచిన వాడు ఆయన. అంతేకాకుండా స్త్రీ సంతానంగా కీర్తించబడ్డవాడు ఆయన. మనమన్నీ పితృస్వామి కుటుంబాలు, యేసుక్రీస్తు మాతృస్వామి కుటుంబంలో పుట్టాడు ఆయన. అని స్త్రీ సంతానంగా ఆయన పరిగణించబడ్డాడు.
అంతేకాకుండా మన వేదాలు శాస్త్రాలు ఏం చెప్పాయో అవి ఆయన చేసి చూపించాడు. ఆయన తనకంటా పెద్దవారిని అమ్మని పిలిచాడు. వారి స్థితి కానీ వారి పరిస్థితి కానీ, అంతేకాకుండా వారి జాతి కానీ కులం కానీ మతం కానీ చదువు కానీ సంస్కారం కానీ చూడలే. అందరిలో అమ్మని చూడగలిగాడు. నైతిక విలువలు కోల్పోయిన తల్లిలో అమ్మని చూడగలిగాడు. పూట కూటి కోసం తన ఒంటి నమ్ముకున్న తల్లిలో అమ్మని చూడగలిగాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకంటా చిన్నదాన్ని, కుమారి నీ విశ్వాసముని స్వస్థపరిచిన సమాధానం గలదానవే పొమ్మన్నాడు. తనకంటా చిన్నవారిని కుమారుడా అన్నాడు. ఏవే నైతిక విలువలు ఈ దినాన ప్రపంచంలో? నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడని ప్రపంచాన్ని సవాలు విసిరినవాడు. ఆయన పుట్టుక మొట్టమొదట మరియమ్మకు తెలిసింది. ఆయన యొక్క పునరుద్ధానం మగ్దలేని మరియకు తెలిసింది. అమ్మ చెబితే నీటిని ద్రాక్షసంగా మార్చినవాడు. అంతేకాకుండా తను చనిపోతున్న సమయంలో కూడా 33 సంవత్సరాల యవనస్తుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడి చనిపోతున్నప్పుడు ఆయనకు ఉన్న ఆస్తి, ఆయన వేసుకున్న పై వస్తువు దాన్ని కూడా లాగేసుకున్నారు. 33 సంవత్సరాలు నగ్నంగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లిని సాకిన కుమారుడు. 12 సంవత్సరాల వయసులో నజరేతునికి వచ్చి తల్లిదండ్రులకు లోబడిన కుమారుడు. 30 సంవత్సరాల వరకు ఇంటి పెద్ద కుమారుడిగా కుటుంబ బాధ్యతను భుజాలు వేసుకొని అక్కల్ని చెల్లెల్ని పెంచిన ఉన్నత సంస్కారవంతుడు. వేరే అటువంటి వారి దినాన వేర్ ఈజ్ ద రోల్ మోడల్స్? ఎక్కడున్నారు మాదిరి చూపించే వ్యక్తులు? ఎక్కడున్నారు నన్ను వెంబడించని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తులు? ఎక్కడున్నారు క్రీస్తుని పోలి నడుచుకుండని చెప్పగలిగే మనుషులు? కామ క్రోధ మద మచ్చరాలతో నిండిపోయిన ప్రపంచ చరిత్రకు ఒక వెలుగు దీపంలో వచ్చాడు. విలువలతో బతికాడు, విలువ కోసం బతికాడు, విలువగా బ్రతికాడు. విలువలు పెంచమన్నాడు, విలువలు పంచమన్నాడు. ప్రేమించు, ప్రేమతో ఉండు, ప్రేమను నేర్పు అన్నాడు. అందరికీ ప్రేమను నేర్పి వెళ్ళాడు ఆయన. శత్రువును సైతము ప్రేమించగలిగిన ఉన్నత సంస్కారవంతుడు. మాటల్లో పాపం లేదు, చేతల్లో పాపం లేదు, చూపులో పాపం లేదు, కళ్ళలో పాపం లేదు. పసిబిడ్డలను ఎత్తుకొని వారిని ముద్దాడి ఆశీర్వదించి దివించి పంపించిన ఏది ఆ ప్రేమ? అంతేకాకుండా ఒకప్పుడు ప్రపంచ చరిత్రగా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దే ఆర్ ది హంటర్స్ అండ్ ఫుడ్ గ్యాదర్స్. దొరికిన ప్రతిదాన్ని వేటాడుకుంటూ వెళ్ళేవారు. దొరికిన ప్రతి పండును తెంపుకుంటూ తినేస్తూ ఉండేవారు. ఎందుకంటే వాడికి పెంచడం రాదు, పెంచడం రాదు. మొక్కలను పెంచడం రాదు, జంతువులను పెంచడం రాదు. ఆ క్రమంలో జంతువులను చంపడానికి ఆయుధాలను రాయిని తయారు చేసినప్పుడు వచ్చిన నిప్పుని కనిపెట్టి నాగరికతను ప్రారంభించాడు. చక్రంతో నాగరికత ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. జంతువులు మచ్చిక చేసుకున్నాడు. స్థిరంగా ఒక దగ్గర ఉండి మొక్కల్ని పెంచడం నేర్చుకున్నాడు. తనదేదో తనది కాదేదో నేర్చుకున్నాడు. ఏమో కాలం తిరగబడ్డాదేమో, కాలం తిరిగి వచ్చిందేమో. మళ్ళీ వాడు దొరికిన ప్రతి పండును తెంపుతూ తింటూనే ఉన్నాడు. వేటాడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు అరణ్యంలో వేటాడేవారు, దినాన జనారణ్యంలో వేటాడుతున్నారు. ఏ పిల్లకైతే అన్యాయం జరిగిందో ఆ పిల్ల షికారుకి వెళ్ళలే. ఏ పిల్లనైతే చంపేశారో ఆ పిల్ల పిక్నిక్ వెళ్ళలే. 36 గంటలు బాధ్యతగా ఉండి హాస్పిటల్లో ఉంటే చంపేసిన దౌర్భాగ్యం మంది. ఈ సమాజానికి యేసుక్రీస్తు బోధలు కావాలి. తల్లిని ప్రేమించగలిగే తనయుడు,
అక్క చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకున్న అన్న, అవసరం ఉన్నవారిని ఆదుకున్నవాడు, నైతిక విలువలు పెంచినవాడు, నైతిక మార్గంలోకి వారు నడిపించినవాడు, 6 మందితో సుఖం కోసం వెతికిందో, సంతోషం కోసం వెతికిందో, ప్రేమ కోసం వెతికిందో తెలియదు కానీ వాటన్నిటిని విడిచిపెట్టి సన్మార్గానికి వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడిని మీరు చూడరండి అని చెప్పి చెప్పగలిగే పరిస్థితుల్లో ఉంది. భారతదేశంలో ఈ మధ్యకాలంలో మనకి బేటీ బచావో బేటీ పడావో అని ఒక కార్యక్రమాన్ని జనవరి 22, 2015లో ఏర్పాటు చేశారు. అదేంటంటే అది ఎస్పెషల్లీ హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్ ఈ ప్రాంతాల్లో చేశారు. యాక్చువల్గా దాన్ని హర్యానాలో ప్రారంభించారు. హర్యానాలో పెట్టడానికి కారణం ఏంటంటే హర్యానాలో ఆడపిల్లల పుడితే ఏం చేస్తారంటే వాళ్ళు ధాన్యపు గింజను గొంతులు వేసి చంపేస్తారు వాళ్ళు. మరి భయమో కోపమో పాపమో అని తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు చంపేస్తారు. అందుకే హర్యానాలో అన్నిటికంట ఆడపిల్లల సంఖ్య తక్కువ, కేరళలో మన సంఖ్య ఎక్కువ. మనకి ఒరే పనికిమాల వెదవల్లారా, ఆడపిల్లల్ని రక్షించంటారా, చదివించంటారా అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టవలసి వచ్చింది. దౌర్భాగ్యం ఏంటంటే ఆడపిల్లని తెలిస్తే కడుపులో చంపేస్తున్నారు, అందంగా ఉంటే ప్రేమించమని చంపేస్తున్నారు, పెళ్ళైతే కట్నం కోసం చంపేస్తున్నారు, పిల్లల్ని కంటే పెద్ద అయ్యాక ఆస్తి కోసం చంపేస్తున్నారు, బంగారం కోసం చంపేస్తున్నారు. భారతదేశంలో ఆడపిల్లల్ని లక్ష్మితో సరస్వతితో పోలుస్తారు. అదేంటో దౌర్భాగ్యం. ఇప్పుడు ఆడపిల్లని ఖండమే నేరంలా పాపంలా అయిపోయింది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, భారతమాత, తెలుగు తల్లి అంటూ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతలు చండాలంగా ఉన్నాయి. అంతేకాకుండా మైట్ ఈజ్ రైట్, బలం ఉన్నవాడిదే రాజ్యం, మంచి లేదు చెడు లేదన్న ఒకప్పుడు ఆటవిక న్యాయం దినాన భారతదేశాన్ని ఏలుబడి చేస్తుంది. మరి మన నేలలో సమస్య ఉందో, తాగుతున్న నీటిలో సమస్య ఉందో కారణం తెలియదు కానీ ఇటువంటి వెర్రితెరలు వేస్తున్న పరిస్థితులు భారతదేశంలో కనబడుతున్నాయి. త్రాగుడికి, మత్తు మందులకి, డ్రగ్స్ కి, గంజాయికి, నల్ల మందుకు అలవాటు పైన వారిని చూస్తున్నాం. ఈ దినాన పక్షుల ఎగడం నేర్చుకున్నాం, చేపల ఎగడం నేర్చుకున్నాం, గుర్రంలో వేగంగా పరిగెత్తడం నేర్చుకున్నాం, మనిషిలో బతకడం మనం ప్రపంచాన్ని చూసినట్లయితే మోరల్ వాల్యూస్ లో 160 దేశాల్లో వారు పరిశోధన చేస్తే 74వ స్థానంలో ఉన్నాం. ఒకప్పుడు 57% ఉన్నది, ఇప్పుడు 49.3%, 3% పడిపోయామంటే దినాన. హైయెస్ట్ మోరల్ వాల్యూస్ ఉన్న దేశాల్లో నెదర్లాండ్, పోర్చుగల్, కెనడా, బెల్జియం లాంటివి ఉన్నాయి. అదేవిధంగా సేఫెస్ట్ ప్లేస్ టు ట్రావెల్ ఉమెన్ అనే దాంట్లో చూసినట్లయితే మనం డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, ఐస్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా ఈ దేశాలు ఉంటే భారతదేశం 177 దేశాల్లో 128వ స్థానంలో ఉంటున్న పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారంటే ఉమెన్కి ఇచ్చే భద్రత, పీస్ అండ్ సెక్యూరిటీని వాళ్ళు ఆధారం చేసుకొని వాళ్ళు నడుస్తూ ఉంటారు. భారతదేశం అణువాయుధాల విషయాల్లో, అదేవిధంగా స్పేస్ విషయంలో చాలా ముందుకు వెళ్ళిపోతుంది. మంగళయాన్ 1, చంద్రయాన్ 1, 2, 3 అని ఆ చంకలు గుద్దుకుంటూ ఉన్నాం. నైతిక విలువల్లో అధోపాతాళానికి పడిపోతూ ఉన్నాం. కారణం అర్థం కావడంలే. ఒకప్పుడు మా చిన్నప్పుడు చిన్నాయిసూరు నీతి కథలు, మిత్రలాభం, మిత్రభేదం అనే పాఠాలు ఉండేవి. అదేవిధంగా అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఏ భాష అయినా, ఏ సబ్జెక్ట్ అయినా అందులో నీతిని నేర్పించేవారు. అంతేకాకుండా మోరల్ వాల్యూస్ నేర్పించేవారు. అసలు పీరియడ్లే లేవు ఎక్కడ. అంతేకాకుండా ఇంటర్మీడియట్ వాటిలో చూసినట్లయితే ఇంటర్మీడియట్ సిలబస్ కాకుండా ఈ జేఈ అడ్వాన్సో లేదా జేఈదో నేర్పిస్తున్న మాటలు, అదేవిధంగా నీట్ నేర్పిస్తున్న మాటలు అసలు పుస్తకాలు నేర్పించడం లేదు. ఇంకెక్కడ పిల్లలు నైతిక విలువలు వస్తాయి? కుటుంబంలో నైతిక విలువలు నేర్పించడం లేదు, సమాజంలో నైతిక విలువలు నేర్పించడం లేదు, స్కూల్లో నేర్పించడం లేదు, ఈవెన్ దో చర్చిలో కూడా నేర్పించడం లేదు. ఏవి ఆ నీతి కథలు? యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 7,000 మంది పంచాడు, 5,000 మంది పంచాడనే గొప్పలు చెప్పే కథలు, అదేవిధంగా కానుకలు ఇవ్వండి అని చెప్పే కథలు, అందరికంటే మనమే గొప్ప అని చెప్పే కథలు తప్ప యేసేపులా పాపం నుంచి పారిపోండి, అది దేవునికి విరుద్ధమని చెప్పే బోధలేవి.
దానియేల్లా అశుద్ధమైంది నిషిద్ధమైంది తినకుండా మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి అన్న బోధలు సండే స్కూల్లో అయ్యేవి, సంఘాలలో అయ్యేవి, స్వస్థతా సభలు, ఆశీర్వాద సభలు, సంపద సభలు అని చెప్పి పెట్టే సభలే తప్ప నైతిక విలువలను పెంచే సభలని పెట్టే పరిస్థితి ఎక్కడుంది? యేసుక్రీస్తుని స్వస్థపరిచేవాడిగా, దీవించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా చూసే కోణమే తప్ప ప్రపంచంలో నైతిక విలువలు నిలిపిన వ్యక్తిగా చూసిన సందర్భం ఏది? యేసుక్రీస్తుతో చాలా మంది తల్లులు ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. వారు ఆస్తులు ఖర్చు పెట్టారు, సేవలు అందించారు, దాన ధర్మాలు చేశారు ఆయన పేరట. ఆయన చనిపోతుంటే ఆయన పక్కనే ఉన్నారు. మరియ మార్తమ్మల యొక్క గృహాన్ని దర్శించాడు. వారు ఏడుస్తూ ఉంటే కన్నీరు తట్టుకోలేక కన్నీరు కార్చాడు. నాయని విధురాల కుమారుని చూసి ఆమె అడగలేదు, ఈయనెవరో ఆమెకు తెలియదు, ఆయన ఎవరో ఆమెకు తెలియదు. వెళ్ళి పాడిని ముట్టి చిక్కిల మీద జారుతున్న కన్నీటిని తొడలే. ఆ కన్నీళ్లు కారణమైన కష్టాన్ని తీర్చి కొడుకును అప్పగించాడు. తల్లిదండ్రులు చనిపోయి దిక్కులేని స్థితిలో ఉన్న మరియ మార్తలకు తమ్ముళ్ళు ఆయన లాజరు లేపి వారికి అప్పగించాడు. యేసుక్రీస్తు వ్యక్తిత్వం బోధించాలంటే ఆ వ్యక్తిత్వం నీకు తెలియాలిగా, నువ్వు ధ్యానించాలిగా, నువ్వు చదవాలిగా, అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకుంటే సమాజానికి నువ్వు వాటిని నేర్పిస్తావు. సమాజానికి ఆ బోధలు కావాలి. ఎవడైతే నీకు పర్మిషన్ ఉందా అంటున్నాడో వాడికి నీ బోధలు కావాలి, యేసయ్య బోధలు కావాలి. ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే వ్యభిచారం అన్నా ఆయన బోధలు కావాలి. మొబైల్స్ చేతుల్లో ఉన్న కాలంలో, పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్న టీవీలు వచ్చిన కాలంలో ప్రతిదీ మోహమే, ప్రతిదీ మోహమే, ప్రతిదీ పాపమే. ఒక గుడ్డివాడు తప్ప పాపం చేయనివాడు ఎవడున్నాడు? ఒకళ్ళ దేవుడు కానీ నైతిక విలువ స్టాండర్డ్ కానీ పెంచినట్లయితే, ఆ మోరల్ వాల్యూ స్టాండర్డ్ కానీ పెంచినట్లయితే అందరూ పాపం చేసిన వారే. ది బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ డన్ బై ది మ్యాన్. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండంలో 34 అధ్యాయంలో చూసినట్లయితే అన్యాయంగా చెరపబడ్డ దీన మనకి కనబడుతుంది. రాయబడ్డ మాట ఏంటంటే, ఆమె చేసిన పొరపాటు ఏంటంటే ఆ దేశపు కుమార్తెలను చూడవెలను. ఆదికాండం 34:1 మనం చూసినట్లయితే, లేయా యాకోబుని కన్నా కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెను చూడవెలను. ఆ దేశమునైన హిబీయుడైన హామరు కుమారుడు షేకెము చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించెను, ఆమె అవమానపరిచెను. అదేమైందంటే తర్వాత షిమ్యోను లేవి వారిని కపటంగా చంపడం, ఆ తర్వాత ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. లేయా దేశపు కుమార్తెను చూడవెళ్ళింది. మాకు తెలిసిన ఒక ఆయన అబ్బాయి చనిపోయాడు. ఫ్రెండ్ ఎవరో 11:30 ఫోన్ చేశాడు, నాయన పార్టీకి వెళ్తాను రా అని చెప్పి. వాళ్ళు పార్టీ చేసుకుని వస్తున్నప్పుడు విజయనగరం ఎంట్రన్స్ లో కారు గుద్ది చనిపోయాడు ఆయన. ఆ తండ్రి విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. వెళ్ళకూడని స్థలాలు ఉంటాయి, వెళ్ళకూడని సమయాలు ఉంటాయి, వెళ్ళకూడని వ్యక్తులు ఉంటారు. వెళ్ళకూడని సమయానికి, వెళ్ళకూడని స్థలానికి, వెళ్ళకూడని వ్యక్తులతో వెళ్ళకూడదు, నా కొడుకు వెళ్ళాడు చచ్చిపోయాడని గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళను. చూడడానికి వెళ్ళిన దీనా తప్ప, పాడు చేసిన వాడిది తప్ప, పంపించిన యాకోబు లేయాది తప్ప లేదు. ఆ సమాజం ఆ విధంగా తయారవడానికి ఎవరి కారణం అంటే చెప్పలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. నేను విశాఖపట్నం కుషత్పురం సుజాతనగర్ దగ్గర ఉండేవాడిని. ఇప్పుడు శ్రీనివాస కాలేజీ అని గోల్పట్నం బంక్ దగ్గర పవర్ ఆఫీస్ దగ్గర ఉండేది ఒక కాలేజీ. సో వాళ్ళందరూ కూడా పిక్నిక్ వెళ్ళారు. సింహాచలం ఆ పాపది. వాళ్ళ తల్లిదండ్రులు వద్దు వద్దు అని గోల పెడితే వినకుండా వెళ్ళింది. ఆ కాలేజీ పీడి అదేవిధంగా కొంతమంది పిల్లలు కలిసి పిల్లల్ని పాడు చేశారు. అప్పటికి నేను కృష్ణా డిగ్రీ ఎంత చదువుతున్నాను, చాలా సంవత్సరాల క్రితం మాట అయితే. సో వెళ్ళిన పిల్ల అన్ని కోల్పోయి రావాల్సి వచ్చింది.
మా పిల్లల్ని, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని నమ్మి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. కంటికి రెప్పలా కాచి కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కూతురు వెళ్ళాలా, కూతురుతో పాటు మనమే వెళ్దాం. ఆనాడు అవ్వతో ఆదాము లేకపోబట్టే సాతాను మోసం చేసింది. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ బంధం ఎప్పుడు కాటేస్తుందో తెలియని పరిస్థితి. బ్రహ్మకైనా పుడుతుంది రెమ్మ తెగులని వాయు వర్షం లేని పరిస్థితుల్లో ఉన్నాం. చిన్నోళ్ళు తిరగబడుతున్న రోజులు, పెద్దోళ్ళు చిన్నపిల్లగా ప్రవర్తిస్తున్న రోజుల్లో ఉన్నాం మనం. ఆడపిల్లంటే ఇంటికి వెలుగు, ఇంటికి దీపం, సంతోషం. షీ ఎక్స్ప్రెస్ హర్ లవ్, షీ షేర్ ఎవ్రీథింగ్. దేవుడు నమ్మి మన చేతుల్లో పెట్టాడు. ఎంత భద్రంగా పెంచాలి, ఎంత బాధ్యతగా పెంచాలి, ఎంత జాగ్రత్తగా పెంచాలి. మీరు లేకుండా మీ పిల్లల్ని ఎక్కడికి పంపించొద్దమ్మా. ఒక స్కూల్లో జాయిన్ చేసిన, కాలేజీలో జాయిన్ చేసిన, హాస్టల్లో జాయిన్ చేసిన, అవర్ సెక్యూరిటీ ఇస్ సో ఇంపార్టెంట్. పక్షి తన పిల్లల్ని, కోడి తన పిల్లల మీద కవర్ వస్తే అది తన మధ్యన చూసాం ఒక వీడియో. పాము పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక కోడి దాంతో పోరాడి పిల్లల్ని కాపాడుకుందమ్మా. నమ్మి దేవుడు మన చేతుల్లో పెట్టాడు బిడ్డల్ని. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. తప్పు ఎవరిదన్నది పక్కన పెడితే లేయా తన జీవితాన్ని కోల్పోవలసి వచ్చింది. అది కుటుంబంలో గొప్ప సమస్యను తీసుకొచ్చింది. కుటుంబం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. బైబిల్లో కూడా చాలా మంది ఆడపిల్లలను చేర్చిన చరిత్రలు చాలా ఉన్నాయి. అమ్నేను అన్నవాడు దావీదు కుమారుడు చెల్లైన తామరని చెరిపిన సందర్భం మన ఎరిగింది. అంతేకాకుండా దానియేలు నీతిని కాపాడుకున్నాడు, యేసు నీతిని కాపాడుకున్నాడు, దావీదు తన నీతిని కాపాడుకోలేకపోయాడు. ఉరియా బెషబాది సంతోషంగా ఉన్న కుటుంబం. ఉరియా అన్నవాడు యూదుడు కాడు, అయినప్పటికీ దేవుని తెలుసుకొని, ధర్మశాస్త్రం తెలుసుకొని చాలా భక్తిగా ఉన్నాడు. దేశం అంటే భక్తి, దేవుడు అంటే భక్తి. అదేవిధంగా తను పని చేస్తున్న పని అంటే వ్యక్తి, తన అధికారం అంటే గౌరవం. చూద్దాం ఒకసారి మనం 11 అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే 2 Samuel 11 అధ్యాయంలో 11 వచనం. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుండగాను, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగాను, భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడును కానని దావీదుతో అన్నాడు. వృత్తి పట్ల గాని, విశ్వాసం పట్ల గాని, సమాజం పట్ల గాని, ఉద్యోగం పట్ల గొప్ప గౌరవం కలిగిన వాడు. జీతం ఇచ్చే రాజుని అంత ప్రేమిస్తే, జీతం ఇచ్చిన అధికారిని అంత ప్రేమిస్తే తన భార్యని అంత ప్రేమించాడు. ఆ భార్యను ప్రేమించాడు కాబట్టి కులం కాని వ్యక్తిని తీసుకొచ్చి ఉరియా చేతుల్లో పెట్టారు. సంతోషంగా, సాఫీగా, యాఫీగా జరిగిపోతున్న జీవితం అది. మనం చేసిన పొరపాటు ఏంటంటే ఆరుబయట స్నానం చేసింది ఆమె తప్ప, ఆమె చెరపట్టిన దావీదు తప్ప మనం చెప్పలేం. కానీ ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఎందుకంటే సాతానుకు శరీరం లేదు, నైతిక విలువలు లేవు, కుటుంబం లేదు. సో నైతిక విలువలను పాడు చేయడానికి, కుటుంబాన్ని నాశనం చేయడానికి, సమాజాన్ని గందరగోళం చేసి నరకాన్ని నడిపించడానికి అది ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. బలైపోయిన ఒక దీన, ఒక తామరు, ఒక బెత్షెబ. ఆ చరిత్రలాగా మనం చూసుకొని వెళ్తూ ఉంటే ఎంతమంది బలైపోయారు. స్వార్థం ఎప్పుడు పగడ విప్పుతూనే ఉంటది. స్వార్థం ఎప్పుడు తన స్వార్థాన్ని చూసుకుంటూనే ఉంటది. అంతేకాకుండా ప్రస్తుత భారతదేశంలో చూసినట్లయితే ఎంతమంది స్వాములు, సన్యాసులు తమ ఎద్దుకు వచ్చిన వారిని చెరపట్టే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో మనం చెప్పలేని పరిస్థితి. అంతేకాకుండా శ్రీశ్రీ విధంగా అంటాడు, దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికి తల ఉంచేస్తే ఎలా అంటాడు ఆయన. సమస్యను సమస్యలాగా చూసుకుంటూ ఉండిపోతామా, లేదు సమస్యని పరిష్కారం చేస్తామా అని అంటాడు.
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం, పోదాం పై పైకి. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. ఎంతకాలం ఎంతకాలం చెడగొట్టేవాడు చెడగొడుతూ ఉంటే, నాశనం చేసేవాడు నాశనం చేస్తూ ఉంటే ఇన్ని దినాలు కళ్ళు మూసుకొని కూర్చుండిపోతాం. ఒకవేళ భారతదేశ చరిత్రగా జాగ్రత్తగా చూసినట్లయితే నిర్భయతో ప్రారంభమైంది. నిర్భయ కేసుతో ప్రారంభమై 2012 డిసెంబర్ 16వ తారీఖున జ్యోతి సింగ్ అని 20 సంవత్సరాల ఫిజియోథెరపీ చేసే పాపని వారు వెళ్తున్న బస్సులో ఆ బిడ్డని పాడు చేసిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూసినట్లయితే దిశ పేరు ప్రియాంక రెడ్డి, ఆమె టోల్గేట్ దగ్గర బండి పెట్టాలని చెప్పి వెళ్ళినప్పుడు ఆ బిడ్డని దారుణంగా రేప్ చేసి కాల్చిపడేసిన పరిస్థితి 2019 నవంబర్ 27వ తారీఖు. ఇప్పుడు 2024 ఆగస్టు 29 మౌమిత దేబాద్ అనే ఒక ట్రైన్ డాక్టర్, 37 ఏళ్ల అమ్మాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్. చరిత్ర మారడం లేదు, చట్టాలు మారుతున్నాయి. చట్టాలు చేస్తే ఉపయోగం ఏముంది? దాన్ని అమలుపరచాలిగా. చట్టాలు చేస్తే ఉపయోగం ఏముంది? దాన్ని అమలుపరిచేవారు కావాలిగా. వాటి కారణమైన వాటిని మూలాలని చంపితేగా. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వస్తే దానికి కారణమైన దాన్ని ట్రీట్ చేయాలి. జ్వరాన్ని ట్రీట్ చేస్తే ఉపయోగం ఏముంది? జ్వరం తగ్గుద్ది, మళ్ళీ వస్తుంది. భారతదేశ చరిత్ర అదే చెప్తుంది. 2012 నుంచి 2019, 24 చరిత్ర అదే చెప్తుంది. జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు చేస్తూనే ఉన్నారు. కంటి తుడుపు చర్యలే తప్పు కేంద్రాందని చెప్పి మమతా బెనర్జీ చెప్తూ ఉంటే, లేదు తప్పు రాష్ట్రాన్ని దాన్ని తోచుకుంటుంటే, ఆడపిల్ల శవం మీద వ్యాపారం చేసే వ్యక్తులు, ఆడపిల్ల శవం మీద ఓట్లు దండుకున్న వ్యక్తులతో సమాజం మనకి దినాన నిండిపోయిన పరిస్థితి. మా చిన్నప్పుడు ఒక ఆయన పాట రాసేవాడు. మా చిన్నప్పుడు కట్నాల కోసం చావులు ఉండేవి, ఇటువంటి దౌర్భాగ్య చావులు లేవు. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరిగిన ఓ చిరునవ్వా, కన్నులాశలు నీరేకారగా కట్నపు జ్వాలలు సమిదైపోయావా. పారాని ఇంకా ఆరణ లేదు, తోరణాల కల వాడన లేదు, పెళ్లి పందిరి తీయన లేదు, బంధువుల ఇళ్ళకి చేరన లేదు, మంగళనాద లాగేయలేదు, అప్పగింతలు అవ్వన లేదు, గలగల పారే ఓసెలయ్యేరా, పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురం వెళ్ళావా. మానవత్వమే మంట గెలిచినా, మమతలకు అర్థం లేకపోయినా, వేదఘోష ఎగతాళి చేసిన, ప్రమాణాలు పరిహాసమాడిన, ప్రేమబంధము కట్టిన తాలి ఉరితాడై కాటు వేసిన, పున్నమెరుగిన వెన్నెల నవ్వ, కారు మేఘములను కమ్మేశాయ, శిఖర స్థితిలో శవం అని అనేక ఇంకా ఉన్నాయి. ఈ కట్నాల సంబంధించిన చావులు ఉండేవి, కానీ అన్యాయంగా ఒక బిడ్డను చెరబట్టి దారుణంగా రేప్ చేసి చంపేసి సంస్థ ఎక్కడి నుంచి వచ్చిందో. ఒకప్పుడు సత్యాన్ని మనుషులను చంపేశారు, ఒకప్పుడు దేవదాసి సిస్టమ్ అని ఆడవారిని చంపేశారు, ఒకప్పుడు ముస్లిం రాజుల నుంచి రాజపుత్ర స్త్రీలు జోహార్ అని అగ్నిలో దూకి తమ మన ప్రాణాలను కాపాడుకునేవారు. మళ్ళీ అదే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందేమో, కాలం మళ్ళీ తిరిగి వస్తుంది, కాలచక్రం మళ్ళీ తిరిగి వస్తుందేమో. మళ్ళీ ఆడపిల్లల్ని కడుపులో పుడితే చంపేయడం, మళ్ళీ సతీ సాగమనము, జోహార్లు, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ భారతదేశంలో ప్రవేశిస్తున్నాయేమో తెలియని పరిస్థితి. నా కుమార్తె ప్రేమించు, ప్రేమను పంచు, ప్రేమతో జీవించి అని చెప్పిన యేసుక్రీస్తు బోధలు ఈ లోకానికి ఖచ్చితంగా మనం కావాలి. కారణం ఏంటంటే, అంతేకాకుండా ఆడపిల్లలకు జాగ్రత్త చెప్పాలటమ్మా. క్షణం పోరాటమే ఈ జీవితం, నేర్చుకో బ్రతికేందుకు చదువొక్కటేనా, కర్రసాము కత్తిసాము ఆత్మరక్షణ కోసం అన్ని నేర్చుకో. దారిలో పూలను చూస్తూ పులకరించకు, మబ్బులను చూస్తూ తేలిపోకు, పక్షులను చూస్తూ నిద్రపోకు. నేలను ముళ్ళుంటాయి, కసుమని గుచ్చుకుంటాయి, దారంతా పొదలమాటున విషనాగులు దాగుంటాయి, కాటేయ చూస్తుంటాయి, క్రూరముగాలు ఉంటాయి, దాడి చేయ కాచుకుంటాయి. మరి ముఖ్యంగా మనుషులు ఉంటారు, గుండె నిండా విషమేదో నిండి ఉంది, ఈర్ష అసూయ ఎక్కడో లేవు, ముసిరే ఉన్నాయి, అక్కసు లేవో ముసిరే ఉన్నాయి. మనిషి అంటే ప్రేమ స్నేహం అనే ఎరుక మరిచారు. జాగ్రత్త బుజ్జమ్మ,
మరో ముఖ్యమైన సంగతి, నీ చుట్టూ మగాలు ఉన్నారు. మనసును మొక్కలు చేస్తూ, మనిషిని ఛిద్రం చేస్తూ, మనిషి నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. శవానికి ఎక్కడ ఏ మర్యాద లేదు. దానికి కులం ఉంది, పరపతి ఉంది, అందం అర్హత ఉన్నాయి. పంట బోధల్లో, చెరుకు తోటల్లో, మామిడి తోపుల్లో వేలాడే శవాలై సాటిమని స్పందన కరువే. ఏమైనా కానీ నువ్వు ఆడపిల్లవు కదా, జాగ్రత్తరా చిన్న, అవసరమైతే చంపేరా, నువ్వు కాపాడుకో, జాగ్రత్తమ్మ. ముళ్ళు రాళ్ళు క్రూరముగాలను సర్పాలను దాటుకొచ్చిన నిన్ను కమ్ముకున్న విషయంతో జాగ్రత్త అని చెప్పుకొస్తున్నారు. భయం వేస్తుంది ఆడపిల్లలను పెంచాలంటే, భయం వేస్తుంది. స్కూల్కో ఎక్కడికి వెళ్ళిన ఆడపిల్లలు తిరిగి క్షేమంగా వస్తారో రాదని తెలియని పరిస్థితి. మగపిల్లలు ఉంటే మగపిల్లలు నేర్పించాలి, ఆడపిల్లని ఎంత మర్యాదగా చూడాలి. అటువంటి రకాల బట్టలు వేస్తున్నారని, అటువంటి స్థలాలకు వెళ్తున్నారని నేరం వాళ్ళ మీద మోపేద్దామా? లేదు, మన పుట్టుకలోనో, పెంపకంలోనో, సమాజంలోనో తేడా ఉందని తెలుసుకుందామా? తక్కిన దేశాల్లో నచ్చితే కాపురం చేస్తున్నారు, లేకపోతే మర్యాదగా విడిపోతున్నారు. వారి పెళ్లికి వీరి పెళ్లికి వీళ్ళు వెళ్తున్నారు. ఇదేమి దేశమో! భార్యను చంపి తలపట్టుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోయే వ్యక్తులు. వీరికి బైబిల్ బోధలు కావాలి. ఎస్పెషల్లీ క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లో ఒక యేసుక్రీస్తు గూర్చిన బోధ, పాపం నుండి పారిపోయిన యోసేపు లాంటి యవనస్తుల బోధ, అదేవిధంగా దానియేలు వలె అపరిశుద్ధమైన దాన్ని తీసుకోకుండా ఉండగలిగే బోధ. దౌర్భాగ్యం ఏంటంటే స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా గంజాయి అమ్మే మాఫియాలు తయారైపోయాయి. ఆ కలకత్తా చనిపోయిన అమ్మాయి కూడా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా కారణం అన్నట్టుగా మాటలు వినబడుతూ ఉన్నాయి. దేశ భవిష్యత్ అయిన యవనస్తుల దినాన మత్తులో తూలిపోయి వారి బాధ్యతను మరిచే మర వ్యక్తుల్లా మారిపోతున్న పరిస్థితి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఒక ఆయన విధంగా అంటాడు, ఐ ఆమ్ క్లవర్, ఐ వాంట్ టు చేంజ్ ది వరల్డ్. టుడే ఐ ఆమ్ వైజ్, ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ అంటాడు. మార్పు మన ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి. ఒక ఆయన అంటాడు, ఒక ఎస్పీ గారు ఉన్నారు, ఆయన అనేవాడు, ఆడపిల్లల్ని బాయిలర్ కోడి పిల్లలా కాకుండా సింహం పిల్ల పెంచాలండి, సమాజం దారుణంగా ఉంది. అంబేద్కర్ ఒక మాట అంటాడు, గొర్రెల్ని మేకల్ని బలిస్తారు, సింహాలని పులుల్ని కాదంటాడు. ఈ లోకం వేటాడుతుంది, సింహాలని పుల్ని వేటాడదండి. గొర్రెల్ని మేకల్ని వేలాడుతుంది. మన పిల్లల్ని గొర్రెల్లా మేకల్లా పెంచొద్దు, సింహంగిల్లా పిల్ల మా బిడ్డలను పెంచగలగాలి, ధైర్యంతో నింపగలగాలి. అంతేకాకుండా ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పగలగాలి. కురిసే వెన్నెలో అందంగా కనబడే చందమామో అదేవిధంగా విరిసే పూలు కాదు, కానీ సమాజం ఎంత వాస్తవంగా ఉందో మనకు చెప్తారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని, అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ అని, సెల్ఫ్ సెక్యూరిటీ అని, ఇవి పిల్లలకు నేర్పించవలసిన రోజుల దగ్గరికి మనకు ఆల్రెడీ వచ్చేసాయి మనకి. అంతేకాకుండా గైడ్ దెమ్, గాడ్ దెమ్ లైక్ బర్డ్స్. గూట్లో పిల్లల్ని పెట్టేది కావాల్సిన ఆహారం సిద్ధపరిచి రెక్కలు వచ్చి ఎగిరే వరకు చాలా భద్రంగా చూసుకుంటుంది. ఏమి దాడి చేసిన రెక్కలతో కప్పుద్ది అది. మన పిల్లల్ని అంత భద్రంగా చూడవలసిన రోజుల్లో మనం ఉన్నాం. మొన్న 78 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. 78 ఇండిపెండెన్స్ 77 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాతే రాఖీ పౌర్ణమి వచ్చింది. అన్నదమ్ములు అక్కల్ని చెల్లెల్ని కాపాడే పరిస్థితులు. సాంప్రదాయాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి, కానీ కార్యాలు లేవు. ప్రతిరోజు మేము ప్లెడ్జ్ చెప్తాం స్కూల్లో, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఏది? నామకే వస్తే ఏదో మరమనుషుల్లో యంత్రంలో జరుగుతుంది. దాని గురించిన బోధ అనేది లేకుండా పోయింది. కనీసం మనమైనా మన మందిరాల్లో, మన సంఘాల్లో నైతిక విలువకు సంబంధించిన బోధలు దాన్ని మనం ప్రారంభిస్తే
బ్రతుకులు బాగుపడతాయి, భవిష్యత్తు బాగుపడుతుంది. భావి భారత పౌరులు, తల్లిదండ్రుల ఆశాదీపాలు, కొండలను పిండి చేయగల సామర్థ్యులు, సాధనే లక్ష్యంగా శోధనే ధ్యేయంగా పనిచేయవలసిన యువత ఈరోజు సెల్ ఫోన్కి బానిసలు అవ్వడం ఏంటో, వ్యసన పరులే బతకడం ఏంటో, చవటల్లా జీవించడం ఏంటో, కన్నవారు కానరారు, ఉన్నవూరు మర్చినారు, దేశభక్తి తెలియనోళ్ళు, దేశతిమ్మల తీరువీరు, వీరికన్నా మృగాలనై వాటి ఆహారం అవే వెతుక్కుంటాయి. నవతరం ఆలోచించండి. చెట్టు సృష్టించకపోయినా మీ భక్తి కోసం పాటుపడండి, లేదంటే మానవ మృగాలుగా మిగిలిపోతారు, జాగ్రత్త అంటున్నాం. జంతువులు కూడా నట్టమ్మా తమ ఆహారం అవే సంపాదించుకుంటాయట. కానీ ఇప్పటికీ చాలా మంది యవనస్తులు తల్లిదండ్రుల మీద ఆధారపడి మత్తుకు బానిసలయ్యి, సెల్ ఫోన్లు బానిసలయ్యి గమ్యాన్ని మర్చిపోతున్న వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. మనం చూసిన దానియేలు శద్రకు శబేదనగో జీవితాలను చూసినట్లయితే, ఒకరోజు అన్ని సౌఖ్యాలు కలిగిన ప్రాంతంలో ఉన్నారు, రాత్రికి బబులోను దేశంలో ఉన్నారు. భాష మారిపోయింది, సిలబస్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. అన్ని పరిస్థితుల్లో కూడా వారు ఎగ్జామ్ రాస్తే కల్దీల విద్యా భాష నేర్చిన వారి కన్నా 10 శ్రేష్ఠులుగా ఉన్నారట. 10 శ్రేష్ఠులుగా వారు ఉన్నారని చెప్పి చరిత్ర మనకు చెప్తుంది. మంచి చెప్పడానికి తల్లి లేదు, తండ్రి లేదు, సండే స్కూల్ లేదు, పాస్టర్ గారు ఎవరు లేరు. కానీ తను తాను అపవిత్రపరుచుకుని దానియేలు ఉద్దేశించి రాజు బుంచే భోజనానికి పానానికి దూరంగా ఉన్నాడంట. అటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నారు? ఆ తల్లిదండ్రులు ఏమిటి ఏం చెప్పి పెంచారు? ఏం చెప్పారు దానియేలుని? పాపంలో ఉన్న యాకోబు, మోసగాడైన యాకోబు ఏం పెట్టి పెంచాడు యోసేపుని? పాపాన్ని దూరంగా పారిపోయాడు. పాపం రమ్మని బలవంతం చేస్తూ ఉంటే మధ్యపోయి పాపానికి దూరంగా పోయిన వారికి వాక్యం బోధించిన వ్యక్తి లేదు. ఒక స్త్రీ మహోత్సవంతో చూస్తే వ్యభిచారమైన యేసుక్రీస్తు లాంటి ఉన్నతమైన వ్యక్తి లేదు. నలిగిపోతున్నా, రగిలిపోతున్నా, రావణ కాష్టంలా కాలిపోతున్నా భారతదేశానికి యేసుక్రీస్తు బోధలు కావాలమ్మా. యేసుక్రీస్తు బోధలు కావాలరా. ఒక స్త్రీని మహోత్సవంతో చూస్తేనే పాపమైన యేసుక్రీస్తు లాంటి ఉన్నత వ్యక్తిత్వం కావాలి, చరిత్రలు కావాలి. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కలిసి సామరస్యంగా జీవించిన యేసుక్రీస్తు లాంటి జీవన విధానం కావాలి. ఆకలితో ఉన్నవాడిని చూస్తే వారు తిన్నయేమీ లేనందువల్ల కనికరపడుతున్నానని చెప్పి ఆగి ఆహారం పెట్టిన యేసుక్రీస్తు లాంటి వ్యక్తులు కావాలి. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చేయవా అంటే, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని రోగుల పట్ల ప్రామాణిక చూపని యేసయ్య కావాలి. స్త్రీలను గౌరవించిన యేసయ్య, ఆకలితో ఉన్న వారిని ఆదుకున్న యేసయ్య, నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీకి అమ్మ అని ఒక దెయ్యం పట్టిన స్త్రీని దెయ్యం పట్టిన వ్యక్తిగా కాకుండా ఒక తల్లిలా, ఒక చెల్లిలా తాకిన యేసుక్రీస్తు లాంటి వ్యక్తులు ఈ లోకానికి చాలా అవసరం. మా బాధలు చాలా అవసరం రా. బైబిల్ పాతదే, అందులో నీతులు అవసరం అమ్మా. బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన మీ తమ్ముడైన ఫిలిప్ యొక్క మనకి తలగొట్టించేశారు. నా తల పోయినా పర్వాలేదు, నేను సమాజంలో నైతిక విలువలు వాడవడని అది నాన్న నీతిని చెప్పారు, న్యాయమే చెప్పారు, మారల్ వాల్యూస్ కావాలి, మన కుటుంబాలు కావాలి, మన సమాజాలకు ఆగిపోతారు. మన బిడ్డకు నైతికలు నేర్పి మన బిడ్డల ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని అందించే బిడ్డలుగా మనం ఉందామా? ఆలోచన చేద్దాం. మన బిడ్డల భక్తిలో పెంచుదాం. ఆడపిల్లల్ని, స్త్రీలను గౌరవించే పరిస్థితిలో పెంచుదాం. రాజశేఖర రెడ్డి అంటారు, అయ్యా మా నాన్నమ్మ నా మీద, అమ్మమ్మ నా మీద ప్రభావం చూపించారు, మా అమ్మ నా మీద ప్రభావం చూపించింది, మా ఆవిడ మా ప్రభావం చూపించింది, నా కూతురు కోడలు నా మీద ప్రభావం చూపించారు అంటారు. అటువంటి సమాజం, అటువంటి సంఘం, సహవాసం క్రైస్తవ కుటుంబానికి కావాలమ్మా. క్రైస్తవ కుటుంబానికి కావాలి. చెప్పాలి లోకం, కుటుంబాన్ని చూసి మీరు నేర్చుకోండి. ఏ విధంగా స్త్రీలను గౌరవించాలో, తల్లిని గౌరవించాలో
భార్యను ప్రేమించాలో, చెల్లెలకి అవసరాలు తీర్చాలో అని క్రైస్తవ బిడ్డలను చూసి సమాధానం చెప్పాలమ్మా. అట్టి స్థితిలో మనం ఉన్నామో లేదో మనం ఆలోచన చేసుకోవాలి. ఈ సమాజంలో నైతికులు పెంచవలసిన బాధ్యత మనకి చాలా ఉందమ్మా, చాలా ఉందరా. అధ్యయనం చేయండి యేసుక్రీస్తు చరిత్రని, అధ్యయనం చేయండి యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని. ఏడుగురు ఏడుగురు మరదలుంటే భార్యను తప్ప ఇంకెవరిని ముట్టని మోషే లాంటి నీతిమంతులు లోకానికి కావాలమ్మా. విద్యాని యాజకుడికి 7 కుమార్తెలు ఉన్నారు, సిక్కోరం తప్ప ఎవరిని మోషే ముట్టుకోలేదమ్మా. భార్య చనిపోయిన తర్వాత కూషి దేశుడిని వివాహం చేసుకున్నాడు. నేను కంపాషన్ ప్రాజెక్ట్ లో పనిచేసేవాడిని. ప్రాజెక్ట్ సినిమా పాటలు పాడుతున్నాడు సార్ ఉందో తెలియదు. నేను ఎందుకంటే మళ్ళీ బాధపడతాడు, సినిమా పాటలు పాడకూడదు, లేకపోతే సినిమా తప్పు అనుకునే పరిస్థితి లేదు, బూతులు తప్పు అనుకునే నైతిక విలువలు, పెద్దలను గౌరవించడం, పిల్లలను ప్రేమించడం, తోటి వారికి సహాయం పడడం, కన్యకని ఎలా చూస్తాను, యోగు లాంటి వ్యక్తులు ఎక్కడ ఈ విధంగా నేను కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను ఎలాగో సూచించను, అలాగో చేసిన సర్వశక్తిని స్వాచ్యమే మగును తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు అమ్మా. మనం ఏటి వ్యతిరేకంగా చేసిన దేవునికి ఆయన చేసినట్లయితే 2 ప్రేమించి అన్నాడు. దేవుని ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేదు, దుష్కార్యం అనేది అమ్మా ఇది మీ భర్తగా చేస్తున్న దుష్కారాన్ని చేయను అన్నాడు. ఆయన కష్టపెట్టి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి పని చేయను. రెండోది నీ పొరుగువారిని ప్రేమించి బాధ పెట్టవు, గాయపరచవు, ఇబ్బంది పెట్టవు, కష్టపెట్టవు, నిందలేవు, నేరం మాపవు. క్రైస్తవ్యం అంటే భక్తి కాదమ్మా. నన్నంటూ ఒక నామలో చేతలు అన్నదమ్ముల్లో, కుటుంబంలో, సమాజంలో మనం బతకగలిగితే సమాజానికి ధైర్యంగా చెప్పగలను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. మనం చెప్పాలి ఏదైనా సమాజానికి, అయ్యా మపాలున్న మార్చుకుందాం, సమకూర్చుకుందాం, సరి చేసుకుందాం. కుటుంబగాలు తిరుగుతున్న లోకానికి మానవత్వం వారికి తెలియచేద్దాం. ఒక విచారంలో సినిమా యాక్టర్ని క్యాబినెట్ డాన్సర్లు, రికార్డ్ డాన్సర్లు అమ్మని పిలవగలి, ఆమె చరిత్ర తెలిసి కూడా ఆమె చరిత్ర వ్యక్తులు కావాలి, అటువంటి బాధలు కావాలి. ఆడపిల్లలు ఎక్కడైతే పూజించబడతారో, ఆడపిల్లలు ఎక్కడైతే స్వేచ్ఛగా ఉంటారో, చదువుకుంటారో, ఎక్కడైతే ఎదుగుతారో, ఎక్కడ అభివృద్ధి చెందుతారో అటువంటి సమాజం కావాలి. భయపడిన రోజులు కావాలి. ఆడపిల్ల
కంటికి రెప్పలా కాపాడుతుంది కాక, భద్రపరచుతుంది కాక. మొట్టమొదటి సారా పిలిచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆనందం కావాలన్న సమాజానికి ఉన్నత పలుకు పాపము రాళ్ళతో తన ప్రాణం అడ్డంగా పెట్టాడు. శుభారానికి పంట ఏమైనా ప్రాణం అడ్డంగా ఎందిని సొసైటీ వెరీ మచ్ నీడెడ్ ది రూపొందించిన ఐటీల కోసం చెప్తామా? అది లోకంలో జీవించిన జీవన పదం నీ బ్రాహ్మణ్ పెట్టుకుంటున్నా దాన్ని ఆడబిడ్డని ఏ విధంగా చూడాలి, నేర్పించే ప్రభు నీకు అయ్యా. సమాజంలో కలిసి నడిచేవయ్యా తప్ప వేరే మాట నీ నోట రాలేదు ప్రభు. నేర్పించండి ప్రభు, నేర్పించండి. మా సంఘంలో మాటలు వినబడాలి. ప్రభు అపోస్తలుల పౌలు సెలవిచ్చింది ప్రభు. అయ్యా నీ రూపంలోకి నీ యొక్క దేవతని ప్రభా ఈ విషయాన్ని కూడా అమ్మని పిలవగలిగే నీ ఉన్నత సంస్కారం మాకు నేర్పించండి తండ్రి. కుమారుడు లాంటి గుణాన్ని నేర్పించండి. ముప్పై సంవత్సరాలకు అక్క చెల్లెలు కంటి రెప్పల చిన్నవారి కుమార్తెని పెద్దవారిని అమ్మని పిలిచిన సంవత్సరం సంస్కారం మనం నేర్పించండి ప్రభా. నువ్వు చనిపోతే దొంగ కోసం ఆలోచన చేసి ఇచ్చావు ప్రభా. సమాజం పట్ల మా బాధ్యత నేర్పించండి. అయ్యా యూసుఫ్ లాంటి బిడ్డలను ప్రభా పెంచగా ఎవరి ఇచ్చిన నుండి పారిపోయి ప్రభా నేను వెతికించవాలని ప్రభా దయచేయండి ప్రభా. పాడు చేస్తూ ఉంటే నిస్తేదం చేస్తూ ఉంటే ప్రభా అనిషిద్ధమైన ముట్టకుండా ప్రభా అయా నిషిద్ధమైన నేను ముట్టలేదన్న పేతురు ప్రభా విధంగా ప్రార్థన చేస్తాడు. పెద్దలుగా సండే స్కూల్ టీచర్లుగా సేవకులు ప్రభావ నేర్పించి మా బిడ్డలు చిన్న ప్రార్థన మా ప్రభుత్వం కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను.
ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి ఈరోజు వాక్యం ద్వారా నేటి క్రైస్తవ సమాజానికి మనందరికీ ఉన్న బాధ్యత, మరి ఈ సమాజం గురించి ప్రార్థన చేసే అవసరం ఎంతైనా ఉందని దేవుడు నాతో మనందరితో మాట్లాడి నమ్ముతున్నాను. దాన్ని బట్టి సహవాసం తరపున అయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎంతగానో మనం ప్రార్థన చేసి నేటి సమాజం ప్రార్థన చే బద్దులమై ఉన్నాం. మనం ప్రతిరోజు అందరూ మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ఈ సమాజం పట్ల ఈ ఘోరమైన కార్యాలు చూడలేము కదా. మరి ఇంత ఘోరంగా దినదినము అది ఎటు తీసుకెళ్తుందన్నది భయంకరమైన ఈ లోకంలో ఉన్నాం. ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు దేవునికి అప్పగిద్దాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నాము. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో మురళీ బాబు అయ్య గారు మీరు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కోసం కూర్చున్నాం. అయ్య గారు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్షక, బంగారు పాదాలు ఈ దినం మీ దేన దాసు గారిని మీరు నిలువ పెట్టుకున్నారు. నేను దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను తండ్రి నేను వాక్యంతో మేళవిస్తూ అయినా వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్క బిడ్డ జీవించాలన్నటువంటి ఆసక్తి ఆకాంక్షతో మీ బిడ్డ బోధించినటువంటి విషయాలను తండ్రి మీరే బలపరచండి, స్థిరపరచండి. అయినా అనేక మంది తండ్రి యూట్యూబ్ ద్వారా వర్తమానం విని వారి భవిష్యత్తులో మరి బంగారు బాటలు తీసుకోవడానికి సహాయం చేయించమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా తండ్రి యువత ఘోరంగా చెడిపోతూ ఉన్నారు. సరే వారి ఎన్ని చెప్పినా వినే పరిస్థితులు కనిపించట్లేదు. అటు వారిని మీరే సంధించాలి, మీరే మాట్లాడిన వయసుతో సంబంధం లేనటువంటి దురాఘాతాలకు పాల్పడుతున్నటువంటి మృగాలను మీరు తండ్రి గద్దించండి, భయపెట్టండి. నైనా మంచి జీవితాల్లో దయచేయని సాధిస్తున్నామునైనా మనైనా మా తండ్రి తిరుమల చేరిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మనైనా మా దేవ ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మాకై తెలియదు, కానీ సమస్తాన్ని ఎరిగిన దేవ మీరే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కావాల్సినటువంటి మరి నైనా వెసులుబాటును మీరే కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. జీవం కుడికిన ఏర్పాటు చేసి నేను ఉదయకాల వేళల్లో మీ పాదాల చేత రావడానికి నేను ఒక సాధనంగా వాడబడుతున్నటువంటి భాగ్యాన్ని బట్టి, ఛాన్స్ను బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీకు పాస్ సన్నిధికి వస్తున్నాం. ప్రార్థనా వీరులైనటువంటి స్త్రీలను బట్టి కూడా మీకు పాస్ సన్నిధికి వస్తున్నాం. నేను ప్రతి బిడ్డని మీరు దర్శించండి, దీవించండి. అయినా నేను లోకాన్ని చూడక ముందే నేను మీ మాటలు వింటాను. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తున్నామని అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చున్నట్లుగా భూమి మీద నెరవేరునుగాక. మా నిజన ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. శోధంలోనికి తేక దుష్టుని తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం నడిపినుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సహవాసం తరపున జామ రఘుకుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. కుడి చేరుచిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినం కలుసుకున్నాము. హ్యావ్ బ్లెస్డ్ సండే. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.